श्रीगुरुभ्यो नमः। हरि ओम। ओम नमो भगवते वासुदेवाय। శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఇందరి విశేషాలు తెలుసుకుంటున్నటువంటి అందరికీ కూడా నమస్సులు అర్పణ చేస్తూ జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పాదపద్మములకు నమస్కరిస్తూ శ్రీ భారతీ సూక్తిలో మనం తెలుసుకుంటున్నటువంటి సూక్తి విశేషాల్లో భాగంగా ఈ రోజున మరొక మంచి సూక్తిని గురించి తెలుసుకుందాం. ఇందులో కృష్ణద్వైపాయనుడు అంటే వ్యాస మహాముని చెబుతున్నటువంటి ఒక విశిష్టతరమైనటువంటి సూక్తిని గురించి మనం ఈ రోజున వివరిద్దాం. సంసారం ఎలాంటిది, దాంట్లో ఉన్నటువంటి విశేషాలు ఏమిటి అనే విషయాల గురించి ఇందులో చెప్తున్నారు. మతితలపగా సంసారంబు అతి చంచలము ఎండమావులట్టుల సంపత్ప్రతతులు అతి క్షణికంబులు గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్. గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్. తరతరాలుగా నిలిచిపోయేటువంటి మంచి సూక్తి ఇది. గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్. జరిగిపోయినటువంటి కాలం చాలా గొప్పది రాబోయే కాలం కంటే అనేటువంటి ఒక సూక్తిని మనకి ఇందులో అన్నయ్య గారు చెప్తున్నారు. ఇది ఎందుకు చెప్పారనే విషయం గురించి మనం తెలుసుకుందాం. మతి తలపగన్, ఆలోచించి చూడంగా, మనస్సుతోటి ఆలోచించినప్పుడు సంసారంబు అతి చంచలము. సంసారము అంటే సాంసారిక సంబంధమైనటువంటి సౌఖ్యాన్ని పొందేటువంటి గృహస్థాశ్రమ అనుభవము. దీన్ని సంసారము అని అంటున్నాం కదా. సంసారము అంటే సారవంతమైనది, సారముతో కూడుకున్నది. వాస్తవంగా ధార్మికమైనటువంటి జీవనానికి ఆధారమైనటువంటిది గృహస్థాశ్రమం. ధర్మము, తద్వారా అర్థము, తద్వారా కామము, మూడు పురుషార్థములను మనకు అందించేటువంటిది. ఈ మూడు పురుషార్థములను పొందడం ద్వారా చతుర్థ పురుషార్థమైనటువంటి నాలుగవదైనటువంటి మోక్షాన్ని మనకు అందించేటువంటిది కూడా గృహస్థాశ్రమమే. కనుక సంసారం అంటే చాలా గొప్పది. అది ఎంత గొప్పది అనంటే, సరి అయినటువంటి ధోరణిలో చక్కగా సాగుతూ ఉన్నటువంటి సంసారం ఒక సముద్రపు పైభాగము వలె ప్రశాంతంగా కనిపిస్తుంది సంసారం. కానీ ఆ సంసారం అనేక రకములైనటువంటి సుడిగుండముల చేత, అనేక రకములైనటువంటి భయంకరమైనటువంటి అలల చేత, తాకిడుల చేత ఎల్లప్పుడూ కూడా అల్లకల్లోలంగా ఉండేటువంటి స్థితి కూడా కలుగుతుంది. అది తెలుసుకుని నడుచుకోగలిగిన వాడికి ఆ సంసారం మంచి ఫలితాలను ఇస్తుంది. అది తెలుసుకోలేనటువంటి వాడికి ఆ సంసారమే అల్లకల్లోలంగా కనిపిస్తుంది. కనుక ప్రతివాడు సంసారం యొక్క సరి అయినటువంటి నిర్వచనాన్ని తెలుసుకోవాలి. సారవంతమైనటువంటి జీవితాన్ని పొందడం కోసం ఏది కావాలో దాన్ని అభ్యసించాలి, ఏది కావాలో దాన్ని ఆచరించాలి, దేనిని పొందాలో దానికోసం నిరంతరాయంగా కృషిని చేయగలగాలి. ఇలా చేసినప్పుడే ఆ సంసారం ఏమవుతుందట, స్థిరీకరించబడుతుంది. కానీ సహజంగా సంసారం అనేటువంటిది ఎలాంటిది అంటే చంచలమైనది. ఎప్పుడూ కూడా ఒక రకంగా ఉండదు. ఒడిదుడుకులు అనేటువంటివి సహజంగా జరుగుతూనే ఉంటాయి. అలా ఒడిదుడుకుల మధ్య ఆ సంద్రం ఎప్పుడూ కూడా ప్రమాదాన్ని తెచ్చిపెట్టే స్థాయికి ఎదగకూడదు. అది ప్రమాదాన్ని తెచ్చిపెట్టేంత దాకా మనం చూసుకోకుండా జాగ్రత్త పడుతూ ఎల్లప్పుడూ కూడా సాంసారిక సంబంధమైన సుఖాన్ని పొందేటువంటి వాళ్ళు జాగరూకులై ప్రవర్తిల్లాలి. అందువలన సంసారంబు అతి చంచలము అంటున్నాడు ఈయన. కనుక సంసారం అంటే ఒక భార్య, ఒక పిల్లలు, ఇదే సంసారం కాదండి. బంధువులు, ఆత్మీయులు మొదలైనటువంటి వాళ్లతో మనకు ఉండేటువంటి అవినాభావ సంబంధం,
వాళ్ళ మధ్య మనకు కలిగినటువంటి మమతానురాగములు, వాటికి సంబంధించినటువంటి అనుభవాలు, వాటి ద్వారా మనం పొందుతున్నటువంటి అనుభూతులు లేదా కష్టాలు, వీటన్నిటి యొక్క సమాహారమే సంసారం. ఎవరైతే సరి అయినటువంటి స్థితిలో సంసార సాగరాన్ని ఈదగలుగుతున్నాడో వాడు మాత్రమే ఆవలి ఒడ్డుకు చేరగలుగుతున్నాడు. లేనటువంటి వాళ్ళు ఆ సంసారం అనే సాగరంలో పడి మధ్యలోనే మునిగిపోతున్నారు. కనుక మానవులు చేయవలసినటువంటి పనుల్లో ఈ సాంసారిక సంబంధమైనటువంటి సౌఖ్యాన్ని పొందడం, సంసారం అనగానే జనాలందరూ ఏమనుకుంటారంటే వాళ్ళు ఏదో భార్యాభర్తల యొక్క అనుబంధ సంబంధమైన విషయం అని. కానీ సంసారం అంటే అది మాత్రమే కాదు. ప్రాపంచికమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండి తన మన భేదాభిప్రాయాలను తెలుసుకుంటూ తన వాళ్ళుగా ప్రపంచం మొత్తాన్ని కూడా మలుచుకోగలిగి ఉండడమే సంసారం. అలాంటి ఒక చక్కని స్థితిని పొందాలి అంటే మానసికమైనటువంటి నైర్మల్యం కావాలి, మనోబలం కావాలి. తద్వారా ఆచరణ యోగ్యమైనటువంటి క్రియా సాన్నిహిత్యం కావాలి. ప్రతి సందర్భంలోనూ కూడా మనం చేసే ప్రతి పని కూడా సామాజిక ఉపయోగకరంగా ఉండాలి. అలా చేస్తూ నీవు మామూలుగా లౌకిక జ్ఞానాన్ని పొందడంతో పాటు ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని కూడా పొందగలిగితే నీ సంసారం సారవంతమవుతుంది. లేకపోతే అదే నిస్సారమవుతుంది. అనుభూతుల పరంపరాగతములు ఏవైతే ఉన్నాయో వాటిని పొందడం కోసం కావలసినటువంటి ప్రతి చర్య సంసారం అని అనిపించుకుంటుంది. కనుక ప్రతి జీవికి కూడా సంసారం అనేటువంటిది ఒక గొప్ప వరం. ఆ వరం ఎలా ఉండాలి? అనుభూతిమయంగా ఉండాలి. ఆ అనుభూతి ఆనంద పరవశత్వాన్ని కలిగించగలగాలి. ఆనంద పరవశత్వాన్ని కలిగించగలిగినటువంటి అనుభూతిని ఇచ్చేదే నిజమైన సంసారం. ఆ సంసారం ద్వారా ప్రతి మానవుడు కూడా అశాశ్వతములైనవేవో తెలుసుకోగలగాలి, శాశ్వతమైనటువంటి వాటిని చేరుకోగలగాలి. ఇలా శాశ్వతములైనటువంటి అనుభూతుల పరంపరను ఏ మానవుడు పొందుతున్నాడో ఆ మానవుడి సంసారం స్థిరీకరించబడుతుంది. ఏ మానవుడైతే శాశ్వతమైన విషయాల పట్ల కాకుండా అశాశ్వతములైన భోగలాలసత్వ జీవితం పట్ల ఆసక్తుడు గనక అవుతున్నాడో వాడి జీవితం చంచలంగానే ఉంటుంది. కనుక సంసారం అనేటువంటిది చాలా చంచలమైనది. ఎల్లప్పుడూ కూడా ఒకచోట స్థిరంగా ఉండదు. ఈ స్థిరంగా ఉండనటువంటి దాన్ని స్థిరీకరించడం కోసమే ఆధ్యాత్మిక భావన పరంపరలు కలిగి ఉండటం, ధర్మబద్ధమైన జీవితాన్ని గడపటం, నియమబద్ధమైనటువంటి ఒక సంసార జీవితాన్ని పొందగలిగి ఉండటం, విలువలతో కూడుకున్నటువంటి జీవన ప్రయాణాన్ని సాగించడం, ఇవన్నీ కూడా ఆ సంసారాన్ని స్థిరీకరించడానికి ఉపయోగపడతాయి. అలాగే ఎలా చంచలములటవి ఎండమావులట్టులా అని ఒక మంచి ఉపమానం చెప్తున్నారండి. ఎండమావులంటే అక్కడ ఏదో ఉన్నట్టుగా అనిపిస్తుంది, దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ ఉండదు. అట్లాగే సంసారంలో వచ్చేటువంటి కష్టం కావచ్చు, నష్టం కావచ్చు, చూసి భయపడుతూ ఉన్నంతసేపు భయం కలుగుతూనే ఉంటుంది. అక్కడ ఏదో ఉంది అనేటువంటి ఒక భ్రమలో జీవిస్తాం. కానీ దాని దగ్గరికి వెళ్ళేసరికి ఇక్కడ ఏమీ లేదు అనేటువంటిది అర్థమవుతుంది. ఇలా అర్థం చేసుకోవడమే సంసారం. ప్రతీది అంతే. పిల్లల్ని కనడం, వివాహానికి ముందు వివాహం చేసుకుని భార్యని పొందాలి లేదా వివాహం చేసుకుని భర్తని పొందాలి అనేటువంటి ఒక కోరిక కలిగి ఉండడం స్త్రీ పురుషుల యొక్క సహజమైనటువంటి లక్షణం. అలా పొందడం ముందు ఏమనుకుంటామంటే ఆ వైవాహిక సంబంధంలో ఏదో ఒక తెలియనటువంటి గొప్పతనం ఉంది అని భావిస్తాం కదా. అలా భావించి వివాహం చేసుకోవాలనుకుంటాం. ఆయా అనుభూతులను ఆధారం చేసుకుని ఆ అనుభూతులు పొందిన తర్వాత ఇందులో ఏమీ లేదు, ఈ జీవనంలో ఏమున్నది అంటే ఏదో ఒక భార్యాభర్తృ సంయోగ సంబంధమైనటువంటి సౌఖ్యం తప్ప మరొకటి లేదు అనే విషయం తెలుసుకుంటాం. అక్కడ నుంచి సంతానం కలిగితే బాగుండుని అనుకుంటాం. ఆ సంతానం గొప్పదిగా భావించుకుంటాం. సంతానం కోసం జీవిస్తున్నామనేటువంటి ఒక భావాన్ని పొందుతాం. మళ్ళీ చివరికి సంతానం కని వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళు మనల్ని వదిలేసిన రోజున కానీ అరే సంతానంలో కూడా ఏం లేదని తెలుసుకుంటాం కదా. ఎండమావులు అంతే కదండి. మనం ఇక్కడ ఉండి చూస్తుంటే అక్కడ ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమీ ఉండదు, మళ్ళీ ఇంకొంచెం దూరంలో ఇంకోటి ఏదో కనిపిస్తుంది. అట్లా ఉన్నటువంటిది. కనుక సంసారాన్ని ఎండమావులతో ఎందుకు పోలుస్తున్నారు అంటే అంతా ఏదో ఉన్నట్లు కనిపిస్తుంది, దగ్గరికి వెళ్ళి చూస్తే ఏమీ ఉండదు. కనుక సంసార సంబంధమైనటువంటి లక్షణం కూడా అలాగే ఉంటుంది.
తెలుసుకోండి, ఏది శాశ్వతము కాదు అని. అది శాశ్వతమైనటువంటి దాని వైపుకి నీ మనస్సుని మరల్చడానికి ఉపయోగపడే ఒక సాధనమే సంసారం అని తెలుసుకో అని ఈయన చెప్తున్నారు. అలాగే ఇంకొక మాట చెప్తున్నాడు, సంపత్ప్రతతులు అతిక్షణికంబులు. సంపత్ప్రతతులు, సంసారంలో కావాలంటే ఏం కావాలి? డబ్బులు కావాలి. డబ్బులు సంపాదించవద్దని ఏ ధర్మము చెప్పదు, ఏ శాస్త్రము చెప్పదు. కానీ డబ్బులు సంపాదించిన తరువాత అహంకారాన్ని నువ్వు పొందవద్దు అని మాత్రం ధర్మం చెబుతుంది. కానీ సంసారం కోసం, ఈ బంధువుల కోసం, ఆత్మీయుల కోసం, సంతానం కోసం తాపత్రయపడేటువంటి మనిషి ఈ సంపదలన్నీ కూడా శాశ్వతములని అనుకుంటున్నాడు. సంపదలంటే కేవలం ధనం ఒక్కటే కాదండి. ఇక్కడ సంతానం ఒక సంపదే, భార్య మరొక సంపదే, జీవనం ఒక సంపద, కుటుంబం ఒక సంపద. ఇలా ప్రతి సంపద కూడా శాశ్వతము అని నరుడు భావిస్తున్నాడు. కానీ అవన్నీ కూడా ఎంత చిన్నవట? క్షణికంబులు, అతి క్షణికంబులు అంటాడు. మిక్కిలి చిన్నవి, క్షణమాత్ర కాలంలో ఇలా వచ్చి అలా పోయేవే తప్ప ఏది నిలబడేది కాదు అని తెలుసుకోవడమే ఈ జన్మకు సార్థక్యము. కనుక ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయమే ఇది. ఎప్పుడు కూడా ఏమనిపిస్తుందంటే, రాబోయేటువంటి జీవనం చాలా బాగుంటుందని జీవనంలో అడుగు పెట్టడానికి ముందు అనిపిస్తుంది. కానీ అక్కడికి వెళ్ళాక ఏమనిపిస్తుందంటే, ఇంతకు ముందుదే బాగుంది కదా అనిపిస్తుంది. ఎవరో ఒకసారి కలో గంజో తాగి బతకడం మేలు, ఈ సంపదలు సంపాదించుకొని ఈ భయంకరమైన జీవితాన్ని పొందడం కంటే అనుకున్నట్టు. ఆ జీవనంలోకి వెళ్ళి కొంతకాలం ఆ గంజి తాగి బతకడం మొదలుపెట్టాట. కొన్నాళ్ళు అయిన తర్వాత, వామ్మో ఈ గంజి తాగి బతకడం కంటే ఇంతకు ముందు జీవితమే బాగుందనుకున్నట్టు. అట్లా ప్రతి మానవుడు ఒక అనుభవాన్ని పొందిన తరువాత దాని విలువను తెలుసుకుంటున్నాడు. కనుక అనుభవాన్ని పొందనటువంటి వాడికి దాని విలువ తెలియదు. కాబట్టి మన ధర్మ శాస్త్రాలు పెద్దలందరూ కూడా ఏం చెప్పారంటే, మొట్టమొదటగా బ్రహ్మచర్యాన్ని, ఆశ్రమాన్ని అవలంబించండి. ఆ బ్రహ్మచర్యం యొక్క గొప్పతనాన్ని అనుభవించండి. ఆ అనుభవం ద్వారా బ్రహ్మచర్యములో చేయవలసినటువంటి క్రతువులేవో తెలుసుకోండి. తద్వారా సాంసారిక సంబంధమైనటువంటి గృహస్థాశ్రమ స్వీకారం చేయండి. గృహస్థుగా మారిన తర్వాత గృహస్థాశ్రమంలో పొందవలసినటువంటి అనుభవాలు, అనుభూతులన్నింటినీ కూడా పొంది అవి శాశ్వతములు కాదనేటువంటి విషయాన్ని మనస్సు తెలుసుకున్న రోజున, మనస్సు తెలుసుకోవాలండి. బుద్ధికి తెలిసినంత మాత్రాన దాంట్లో మార్పు రాదు. ఎప్పుడు మార్పు వస్తుంది మనసులో? మనస్సుకి అది తగిలినప్పుడు, ఆ మనస్సు దాన్ని గ్రహించగలిగినప్పుడు మాత్రమే మనసులో మార్పు వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే, ఏ విషయాన్నైనా సరే మనసారా స్వీకరించడం, హృదయంతో స్వీకరించగలగడం. మనం ఎంతో కష్టం చేసి సంపాదించుకున్నటువంటి దాని మీద ఉన్న విలువ ఊరికే వచ్చిన దాని మీద ఉండదు కదండి. కారణం ఏమిటంటే, బాగా కష్టం చేస్తున్నప్పుడు, విపరీతమైనటువంటి శ్రమ చేసిన తర్వాత మనం గనక ఏదైనా ఒక వస్తువుని కానీ, ఒక వ్యక్తిని కానీ, లేదా ఒక పదార్థాన్ని కానీ పొందామనుకోండి, దాని మీద ఉన్నటువంటి ఇష్టం కానీ, దాని మీద ఉన్నటువంటి భ్రాంతి కానీ, దాని మీద ఉన్నటువంటి ప్రేమ కానీ, వాత్సల్యం కానీ వెంటనే దొరికిన దాని మీద ఉండదు. కనుక ఏదైనా ఒక వస్తువు కోసమో, వ్యక్తి కోసమో, పదార్థం కోసమో మనం ఎంతకాలం వేచి చూసి ఎదురు చూసి తర్వాత పొందుతామో అది అంతకాలము నిలబడి ఉంటుంది. ఏదైతే వెంటనే లభిస్తుందో అది వెంటనే కనుమరుగైపోతుంది. ఇది ధర్మ సూక్ష్మము, తెలుసుకోండి. ఏ వస్తువైనా అంతే. తొందరగా దొరికిందంటే ఖచ్చితంగా అది తొందరగానే పోతుంది. మనకు కొంచెం ఆలస్యంగా ఏదైనా దొరికింది అంటే అది ఎంతకాలానికి మనకి దొరికిందో అంతకాలము మన దగ్గర ఉంటుంది. కనుక తొందరగా నాకు సుఖం వచ్చేయాలి, సంతోషం వచ్చేయాలని అనుకోకండి. ఎందుకంటే అది ఎంత తొందరగా వస్తే అంత తొందరగా పోతుంది. కాబట్టి ఎంత నిదానంగా వస్తే ఆ సంతోషం అంతకాలము మన దగ్గర ఉంటుంది. కనుక ఆనంద పరవశత్వాన్ని ఇచ్చేటువంటి ఆ స్థితి నాకు ఎక్కువ కాలం ఉండాలి అని మనస్సులో కలిగిన వాళ్ళు, ప్రతి వాళ్ళు కూడా ఆచరణ యోగ్యమైన ధర్మాన్ని ఆచరించాలి. అనుభూతిని పొందడం కోసం ప్రయత్నం చేయాలి. స్వతసిద్ధంగా తానకై తాను ప్రతిదానిని పొందడం కోసం ప్రయత్నించాలి. తన ప్రయత్నం ద్వారా తెలుసుకున్న ఏ విషయమైనా మనిషికి స్థిమితంగా ఉంటుంది. కనుక సంసారము చంచలమే, కానీ ఆ చంచలమైనటువంటి సంసారాన్ని స్థిరీకరించుకోవడమే
ఆధ్యాత్మిక భావన. కనుక ప్రతి వాళ్ళు దానికోసం ప్రయత్నం చేయాలి అని చెప్పి ఇందులో చెబుతూ చివరిగా ఒక మాట చెప్తున్నారండి. గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్. ఎప్పుడైనా సరే జరిగిపోయినటువంటి కాలం చాలా గొప్పది రాబోయే కాలం కంటే. రాను 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 ఇంకా 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 ఏదైనా ధర్మమో మరొకటి నశించిపోతుంది. అంతే కదా. చిన్నప్పుడు ఉన్నటువంటి శక్తి వయస్సు పెరిగే కొద్దీ ఉండట్లేదు కదా. అలాగే గతంలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు, గతంలో ఉన్నటువంటి ధర్మాలు, గతంలో ఉన్నటువంటి అనేక రకములైనటువంటి సౌకర్యాలు రాబోయేటువంటి రోజుల్లో ఉంటాయని ఊహించవద్దు. ఎప్పుడు కూడా గతమే శాశ్వతమైనది. గతంలో నువ్వు పొందినటువంటిదే వర్తమానంలో నీకు వర్తిస్తుంది. ఆ వర్తమానంలో నువ్వు చేస్తున్నటువంటి పనే భవిష్యత్ జీవితానికి బాటలు వేస్తుంది. కనుక భవిష్యత్తు బాగుంటుందని ఆశించడం తప్పు కాదు, బాగుంటుందని విశ్వసించడం పొరపాటు. బాగుండాలని ఆశించవచ్చు, తప్పులేదు. ఖచ్చితంగా బాగుంటుంది అనేటువంటి విశ్వాసంతో ఉండడం చాలా పొరపాటు. గతకాలమే మేలు రాబోయేటువంటి కాలం కంటే అనే విషయాన్ని గ్రహిస్తే మన చేతిలో ఉన్న వర్తమానాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలుగుతాం. మన జీవితంలో మనం పిల్లలకు చెప్పేటువంటి విషయాలు కానివ్వండి, సమాజానికి చెప్పేటువంటి విషయాలు కానివ్వండి, మన కుటుంబంలో మనతో పాటు ఉన్నటువంటి సభ్యులతో చెప్పే విషయాలు కానివ్వండి, ఏవైనా సరే తాత్కాలికమైనటువంటి సౌఖ్యం కోసం కాకుండా శాశ్వతమైనటువంటి పరమానందభరితమైన జీవితాన్ని పొందడం కోసం కావలసినవి నేర్పడం, చెప్పడం చేస్తే సమాజం హితంకరమై అభివృద్ధి పదంలో నడుస్తుంది. కనుక ప్రతి వాళ్ళు ఈ విషయాన్ని గ్రహించండి అని చెప్పి వ్యాస భగవానుడు మనకు చెబుతున్నాడండి. మతి తలపగ సంసారంబు అతి చంచలము ఎండమావులట్టుల సంపత్ప్రతతులు అతి క్షణికంబులు గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్. కనుక ఏదైనా మన చేతిలో ఉన్నప్పుడే బాగు చేసుకోవాలి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనేది కదా సామెత. కనుక ఇలాంటివన్నీ కూడా పుట్టిన కారణం ఏంటంటే ఇదేనండి. కనుక ప్రతి వాళ్ళు ఇలా మంచి విషయాలు తెలుసుకోండి. శాశ్వతములు కానటువంటి వాటి కోసం తాపత్రయపడి, తపనపడి, భ్రాంతిపడి అనవసరమైనటువంటి కష్టాలను కొని తెచ్చుకోవద్దు. ఏది శాశ్వతమో దానికోసం ప్రయత్నం చేయండి. అశాశ్వతములైనవి నీ నుండి దూరం అయిపోతూ ఉంటే, ఒకటి దూరం అయిపోయింది అంటే ఇంకొకటి మళ్ళా నీకు దగ్గరకు చేరబోతోంది అని తెలుసుకోండి. తద్వారా నీవు ఉన్నతీకరించబడుతున్నావని గ్రహించండి. అప్పుడు సామాజికంగా నువ్వు అభివృద్ధి పదంలో నడుస్తావు అనే విషయాన్ని మనకి మహాభారతం ఈ సూక్తి వివరిస్తుంది. అలాగే ప్రతి విషయంలోనూ కూడా ప్రసిద్ధములైనటువంటి విషయాలు ఏవైనా సరే గమనించి చూస్తే శాశ్వతత్వమైనటువంటిది ఏది ఉన్నదో దాని గురించే చెబుతాయి. అంతే తప్ప అశాశ్వతములైనటువంటి చంచలములైనటువంటి వాటి గురించి ఎప్పుడూ కూడా మనకు బోధించవు. కనుక ఎల్లప్పుడూ మానసికమైనటువంటి సంతృప్తి కోసం ప్రయత్నం చేయండి. అంతే తప్ప ఎదుటి వాళ్ళ కోసమో, పక్కన వాళ్ళ కోసమో, ఎవరెవరి కోసమో ఏదో చేద్దామని ప్రయత్నిస్తే చివరికి నీలో నువ్వే లేకుండా పోతావు. కనుక నీలో ఉన్న నిన్ను నువ్వు తెలుసుకో. నీలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి ఆత్మస్వరూపుడైన పరమాత్మను నీవుగా భావించు. అప్పుడు నువ్వు సమాజానికి మంచి స్థితిని కలిగించగలుగుతావు అని మన ధర్మశాస్త్రాలన్నీ చెబుతున్నాయి. కనుక ప్రతి వాళ్ళు ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు తెలుసుకుని ఆచరించడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తూ ఈరోజుకి ఈ విషయాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా చేసుకోండి. నాకు ఇంకా ఇలాంటి మంచి విషయాలు మీతో పంచుకోవడానికి అవకాశాన్ని ఇవ్వండి. ప్రోత్సాహాన్ని అందిస్తూ మీ ఇష్టాన్ని తెలియజేస్తూ ఒక లైక్ ఇవ్వండి. అలాగే అందరికీ షేర్ చేస్తారని, చేయమని ఆకాంక్షిస్తూ ఆశిస్తూ మీ దిట్టకవి గోపాలాచార్యులు. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.